ఈరోజు మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసేద్దామా. ఒక బౌల్లోకి కొద్దిగా మీల్ మేకర్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని సోక్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ వేసుకొని ఆనియన్ దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కాస్త క్యాబేజ్, క్యారెట్, పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకునేది. ఇప్పుడు మరొక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసుకొని రంగు మారేదాకా ఫ్రై చేసుకుందాం. అంటే ఉప్పు, కారం మీల్ మేకర్కి బాగా పట్టేదాకా ఫ్రై చేసుకుందాం. ఈ లోపు మనకి క్యాబేజ్ కూడా బాగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, ధనియా పొడి, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకో. అలాగే ఇందులోకి కాస్త గరం మసాలా పొడి, 2 టీ స్పూన్స్ దాకా సజ్వాని పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర స్కిప్ చేయండి, ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. కాస్త సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా కుక్ చేసుకున్న వైట్ రైస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్.